ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్ లో ఇవాల్టి అతిథి సినిమాలో ఒక మెరుపు మెరిసే నక్షత్రం. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే సినిమాలో అన్ని రకాల రోల్స్ చేశారు, ప్రజల ఆదరణ పొందారు, ఎన్నో అవార్డ్స్ ని గెలుచుకున్నారు, అదే విధంగా విమర్శకులు ఎన్ని మెచ్చుకున్నారు. ఆయన ఎలాంటి స్టార్ అంటే ముంబై నగరంలో ఒక విజేత జెండా పాతారు. ఆయన ఎలాంటి స్టార్ అంటే హాలీవుడ్ లో అక్కడ జనాల హృదయాల్ని గెలుచుకుని ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చారు. ప్లీజ్ వెల్కమ్ ఫిలిం స్టార్, అందరికీ నచ్చిన వ్యక్తి ఇర్ఫాన్. క్లాప్స్ ని అలాగే కొనసాగించండి. ఇవాల్టి షో జడ్జిని నేను పిలవబోతున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మెట్రో ఎడిషన్ ఎడిటర్ అన్షున్ చతుర్వేది, ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసు మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అన్షున్ చతుర్వేది మెట్రో ఎడిషన్ ఎడిటర్ గారిని పర్మిషన్ అడుగుతున్నాం. జడ్జి గారు నుంచోవాలా కూర్చోవచ్చా? మొదలు పెట్టండి. మనం ఇప్పుడు కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఫిల్మ్ స్టార్ ఇర్ఫాన్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఇర్ఫాన్ గారి మీద ఉన్న మొదటి ఆరోపణ, ఆయన ఏం కోసం ఆయన ఏం చేయడానికైనా వెనకాడరు. ఇర్ఫాన్ గారు, నేనేం విన్నానంటే చిన్నప్పటి నుంచి మీ కోరిక ఒకటే, నేను ఫేమస్ అవ్వాలి, ఆ తర్వాత ఫేమస్ అవ్వడానికి నేను కావాల్సింది ఏదైనా చెయ్యగలను. యాక్చువల్గా అలాగే అనిపించింది. నేను పని నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. అదేమిటంటే నిజాయితీగా నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ కొద్ది రోజుల్లో నాకు ఏమనిపించిందంటే, అది జీవితంలో నేను డబ్బు సంపాదించడం కోసం మాత్రమే పని చేయకూడదు, ఆత్మసంతృప్తి కూడా ఖచ్చితంగా ఉండాలి అని. సో నేనేం చేయాలని వెతికాను. ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసిన తర్వాత నిర్ణయించుకున్నా నేను ఈ ఫీల్డ్లోనే పనిచేయాలి. కానీ మీ ఫ్యామిలీలో మిమ్మల్ని సినిమా కూడా చూడనివ్వరట, పారంపర్యపరంగా మిమ్మల్ని అసలు సినిమాలో చూడనివ్వలేదట, అది చాలా చెడ్డదని భావించేవాళ్ళట. అవునవును, అలాగే అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో సినిమా అనేది ఒక నీచమైన పని, దాన్ని ఎప్పుడు తక్కువగానే వాళ్ళు చూసేవాళ్ళు. ఇది భోగం వాళ్ళ పని అనేవారు. ఆ తర్వాత నేను మా అమ్మని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను. ఇండస్ట్రీలో ఆడిపడ్డానికి మాత్రమే వెళ్ళను, మంచి పనులు కూడా చేస్తాను అని చెప్పాను. కానీ తనకు అర్థం కాలేదు, తను ఒప్పుకోలేదు. కానీ నాలో ఏర్పడ్డ కోరికని నెరవేర్చాలని అనుకున్నాను. మిథున్ చక్రవర్తి గారిని మీరు రోల్ మోడల్ గా తీసుకున్నారట, ఆయన్ని ఇమిటేట్ చేయడానికి కూడా ట్రై చేశారట. ఎవరో ఒకరు నేను ఆయన పోలికలతో ఉన్నానని చెప్పారు, మిథున్ చక్రవర్తి గారిలా. సో అప్పట్లో ఆయన సినిమాలు వచ్చేవి, ఆయన మొహం మీదకి జుట్టు పడి ఉండేది, అది ఎంతో సాఫ్ట్గా ఉండేది, కిందకు పడుతున్నట్టు ఉండేది. కానీ నా జుట్టు ఎంతో హార్డ్గా కర్లీగా ఉండేది. అప్పట్లో నా దగ్గర డబ్బు ఉండేది కాదు, అయినా నేను సైలెంట్గా ఉండేవాడిని కాదు. జుట్టుని ఒక రకంగా డ్రై చేసుకుని కింద పడడానికి ప్రయత్నిస్తుండేవాడిని. అది కింద పడేది, కానీ కొబ్బరి పీచులో ఇలా ముందుకొచ్చి నిలబడేది. దాంతో నేను ఎన్నో ఫొటోస్ కూడా తీసుకున్నాను మిథున్ దాదాలాగా. ఆయన పోలికలతో ఉండడం నాకు ఒక స్పెషల్ ఫీలింగ్. వాళ్ళ ఫొటోస్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది. నాకు మిథున్ దాదా ఇప్పటికీ ఇష్టమే. ఆయన ఉంటున్న ఏరియాలోనే ఉంటున్నాను, ఆ ఇల్లు కూడా పక్కనేనని చెప్పారు. ఏదో రోజు వారిని కలవాలి. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని చాలా టఫ్గా చేయాలని అనుకున్నారు, ఒక వేటగాడిలాగా, అంటే హంటర్ లాగా. మా నాన్నగారు ఒక హంటర్, ఆయన వేటాడడానికి వెళ్లేవారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్లేవాళ్ళం. అడవులు ఎంతో అందంగా ఉంటాయి, కానీ జంతువులు చనిపోతుంటే కష్టంగా ఉంటుంది. వాటి గురించి స్టోరీస్ క్రియేట్ చేసేవాడిని. ఇది చనిపోయింది, దీని పిల్లకి ఏమవుతుంది, దీని తల్లికి ఏమవుతుంది అని. నా బుర్రలో అలాంటి ఆలోచనలే ఉండేవి. ఒకసారి ఆయన నా చేత షూట్ చేయించారు. అప్పుడు ఒక జంతువు చనిపోయింది. అది నాకు ఎంతో బాధ కలిగించింది. అది నన్నెంతో ఎఫెక్ట్ చేసింది. అందరూ అంటూ ఉండేవారు, పతాన్ గారింట్లో ఇలాంటి బ్రాహ్మిన్ పుట్టాడు అని. ఆయన ఒక స్ట్రిక్ట్ అయిన తండ్రి అయినప్పటికీ ఆయన మీ కళ్ళకి ఫ్యాన్ అని విన్నాను. ఆయన ఇవి కళ్ళా లేకపోతే గోళీగాయలా అనేవారు. కానీ మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళ కంటికి మట్టి కప్పి మీరు ఎలాగోలా వాళ్ళని మోసం చేసి ఎన్ఎస్సీ చేరారట.
మట్టి జల్లడం అవసరం అనిపించింది. ఎందుకంటే నాకేమీ అర్థం కాలేదు. నా జీవితం జైపూర్లో అక్కడ ఒక రకంగా ఎగ్జాస్ట్ అయిపోయింది. నేను అక్కడ ఏమీ చేసేవాడిని కాదు. ఫ్రెండ్స్తో ఊరికనే కూర్చునేవాడిని. ఖాళీ టైంలో కాలేజ్ దగ్గరకు వెళ్ళి అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉండడం. యాక్చువల్గా నాకు సరిగా ఏడిపించడం కూడా చేత కాదు. మేము ఊరికే మార్క్ చేసుకునేవాళ్ళం. అంటే ఇద్దరు అమ్మాయిలు వెళుతున్నారంటే ఈ అమ్మాయి నీకు, ఆ అమ్మాయి నాకు అని. ఒక్కోసారి మా మధ్య గొడవలు కూడా అవుతూ ఉండేవి కాదు. తను నాకు, తను నీకు అని. ఒక్కోసారి వాళ్ళ వెనకాలే ఇంటి వరకు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళకి ఎలా మెసేజ్ పంపించాలని ఆలోచించేవాళ్ళం. చెప్పాలంటే ఈ ప్రాసెస్ 4, 5, 6 నెలల వరకు వెళ్ళేది. ఒకవేళ బై ఛాన్స్ మాకు హాయ్ చెప్పే అవకాశం వచ్చినా హాయ్ చెప్పడానికి మాకు ధైర్యం ఉండేది కాదు. అయితే ఇంట్రెస్టింగ్ అయిన అమ్మాయి చెప్పి నా ప్రశ్నని వాయిదా వేస్తారు. కానీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అడ్మిషన్ కోసం మీరు అబద్ధాలు ఆడారని విన్నాను. అవును, మా అమ్మతో అబద్ధం చెప్పాను. నేను అమ్మతో యాక్టర్ అవడానికి వెళ్ళడం లేదు అని చెప్పాను. యాక్టింగ్ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. తర్వాత జైపూర్ యూనివర్సిటీకి వస్తాను, తర్వాత ఇక టీచర్నో లెక్చరర్నో అయిపోతానని చెప్పాను. కన్విన్స్ అయింది. తర్వాత ఎన్ఎస్డి వాళ్ళకి నేను యాక్ట్ చేసిన నాటకం చూపించాను. నాకు సినిమాలకి సంబంధం లేకపోయినా నాటకాలు వేస్తూ ఉండేవాడిని. యాక్టింగ్ నేర్చుకుని నాటకాలు ఆడుతూ ఉండేవాడిని. ఇది అబద్ధమే, కానీ అలా చెప్పవలసిన అవసరం వచ్చింది. నేనేం విన్నానంటే మీరు యాక్టింగ్ని చాలా సిన్సియర్గా అక్కడ నేర్చుకున్నారట. అదే నా లక్ష్యం. నేను అక్కడికి వెళ్ళడానికి ముఖ్య కారణం కూడా అదే. అందుకే ప్రజలు వీడు ఎన్ఎస్డీలోకి వచ్చి ఏమీ ఆలోచించకుండా ఒక సర్కిల్లోనే ఉన్నాడు అనేవారు. వాడి ఏరియాలోంచి బయటికి రాడు అనేవారు. కానీ నాకు తప్పుడు అభిప్రాయం ఉండేది. నేను ఎన్ఎస్డీకి వెళ్ళగానే టీచర్ యాక్టింగ్ నేర్పిస్తారు, మర్నాడే నేను యాక్టర్ని అయిపోతాను అని. సో దాన్నే నేను వదలకుండా ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. కానీ ముంబైకి వచ్చిన తర్వాత మీకు అసలు పనే దొరకలేదు. కానీ ఎలా మీరు? ముంబైకి నేను పని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ముంబై నన్ను ఎప్పుడు పిలిచిందో అప్పుడే వెళ్ళాను. మీరు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేశారు. అది నన్ను గోవింద్ నెహ్లా గారు పిలిచారు. ఆల్రెడీ ఆయనతో నేను 3 సినిమాలు చేశాను. అది దూరదర్శన్లో ఇప్పుడు కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ముంబైలో 3 సినిమాలు చేసిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయాను. మీరు ఎలాంటి సీరియల్స్ చేశారంటే చాణక్య చేశారు, ఇంకొకటి మీరు గ్రేట్ మరాఠా చేశారు, జై హనుమాన్. జై హనుమాన్ చేయలేదు. ఒక ఎపిసోడ్ చేయగానే పారిపోయి వచ్చేసాను. వీటికేమైంది? ఇవి మంచి సీరియల్సే కదా. చాణక్య తర్వాత నేను ఇది నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు సక్సెస్ కోసం ఏదైనా చేస్తారట, నిజమేనా? సినిమాలో రోల్ దొరకపోతే చిన్న రోల్ అయినా పర్వాలేదని మీరు చెప్పారట. నేను సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చాను కదా, కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను అనిపించేది. ఒక్కసారి అమరీష్ పూరి గారి వెనకాల నిలబడితే చాలు నా జీవితాశయం నెరవేరిపోతుంది అనిపించేది. కానీ నా అవకాశం దొరకలేదు. ఇండస్ట్రీ కలిగించలేదు. ఇండస్ట్రీ మీ టాలెంట్ తెలుసుకోలేదు. టీవీలో చూసిన వాళ్ళంతా వీడు మంచి యాక్టర్ అనుకునేవారు. కానీ సినిమాల్లో ఎవరో వేషాలు ఇవ్వలేదు. సుభాష్ కై గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. నేను ఈ సీరియల్ చూశాను, ఆ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఎవరు అని అడిగేవారట. అది విన్నాక నేను కూడా ఫోన్ చేత్తో పట్టుకుని సుభాష్ కై గారి ఫోన్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేసేవాడిని. అప్పుడప్పుడు నేను నా వైఫ్తో జోక్ చేస్తుండేవాడిని. ఎవరు ఫోన్ చేస్తున్నారనుకుంటున్నావు? సుభాష్ కై గారు అని. మీ వైఫ్ అసలు మాకు ఏం చెప్పారంటే మీ పనిలో మీరు ఎంత పిచ్చిగా ఉంటారంటే మీరు ఆవిడతో లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు డైలాగ్స్ అని చాలా గట్టిగా చెప్తారట. అది ఆవిడకి చాలా ఎంబారెసింగ్గా ఉంటుందట. అవును, తను ఎప్పుడూ చెప్తూ ఉండేది మీరు బజార్లో వెళుతున్నప్పుడు రిహార్సల్స్ చేయడం ఆపేయండి అని. యాక్చువల్గా నేను లౌడ్ థింకర్ని. మనసులో నాకు ఏమనిపిస్తే అది బయటికి చెప్పేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బస్సులో నుంచుని వెళ్తున్నప్పుడు కూడా నా మనసులో తోచింది చెప్పేస్తూ ఉంటాను. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వింతగా చూసేవారు. నేను మాట్లాడగానే నా వెనకాల ఎవరున్నారా అని చూసేవారు. వారి దృష్టి మారిపోతుంది. అందుకే తను దయచేసి ఇలాంటి పనులు రోడ్డు మీద చేయకుండా ఇంటికొచ్చి చేసుకోండి అని చెప్పారు. పాన్ సింగ్ తోమర్లో ఒక పాట ఉంది, మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి, అది మీకు ఫిట్ అవుతుంది. మీరు చాలా బాగా మాట్లాడతారని మీ మాట విన్నాక అర్థమైంది. కానీ ఆ మాటల్లో రైఫిల్ అండ్ షూటింగ్ ఏమీ లేదుగా. అవును, రైఫిల్ షూటింగ్ ఏం లేదు. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే మీరు ఏది దాచకుండా ఒప్పుకున్నారు. అవును. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ప్రశ్నలు ఆరోపణలు కొనసాగుతాయి. హాలీవుడ్లో డైరెక్టర్స్కి మీరు ఏం సజెస్ట్ చేశారంటే ఇండియాలో ఇంటిమేట్ సీన్స్ అన్ని కూడా బట్టలు వేసుకునే చేస్తారని. యాక్చువల్గా నాకు సిగ్గు అనిపించింది. నాకు బాడీ చూపించడం ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ముంబై నుంచి హాలీవుడ్ వరకు ఆయన తన నటనతో ఆయనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఫిల్మ్ స్టార్ ఇర్ఫాన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ.
ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఇర్ఫాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈయన అప్రోచ్ నెగటివ్ గా ఉంటుంది. ఇర్ఫాన్, ఇది నిజమేనా? బాంబేలో మీకు ఉద్యోగం లేనప్పుడు, మీకు నచ్చిన ఉద్యోగం దొరకనప్పుడు మీరు అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారని విన్నాను. యాక్చువల్గా నాకు బోరింగ్ అనిపించింది. ఇక భరించలేనంత బోరింగ్ అనిపించింది. నేను ఈ పనిలా చూడాలనిపించలేదు. నాకు ఆ పద్ధతులు నేనేం నేర్చుకుని చేస్తున్నానో అవన్నీ నేను పనిగా అంగీకరించలేను. నేను చేస్తున్న పనిలో నాకు ఆనందం లభించాలనుకునేవాణ్ణి. నా ఆత్మ ఉత్తేజంతో ఉండాలి, అంటే ఆత్మసంతృప్తితో పనిచేయాలని నేను చెప్తున్నాను. ఆ తర్వాత మీరు ముంబై వదిలి వెళ్ళిపోవడాన్ని, ఆ ఆలోచనని ఎలా డ్రాప్ అయ్యారు? నాకొక ఫ్రెండ్ ఉండేవారు, తిగ్మాన్ చుదూలియా. అతను నాతో, నేను నీకు నేషనల్ అవార్డు ఇప్పిస్తాను, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్దువుగానిలే అన్నారు. కానీ ఇంతవరకు అతను ఇప్పించలేదు. హాజర్, అందులో మీరు విలన్ రోల్ చేశారు. అవును, విలన్ గా యాక్ట్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. అవునవును, చాలా పెద్ద హిట్ ఆ అయింది. తర్వాత మీకు చాలా విలన్ రోల్స్ ఆఫర్స్ వచ్చాయని నేను విన్నాను. ఇది నిజమేనంటారా? రోజు 2 ఆఫర్స్ వచ్చేవి. కానీ మీరు హీరో అవ్వాలని అనుకున్నారు. నేను విలన్ గా చేసినందువల్ల విలన్ రోల్స్ చేయాలనుకోలేదు. ఇంకేమైనా ఇవ్వండి, విలన్ రోల్ చేశాను, ఇప్పుడు హీరోగా కూడా చేయొచ్చుగా. దీన్నే నేను అంటున్నాను, ఇది నెగటివ్ అప్రోచ్. అంటే విలన్ అయిన తర్వాత మీరు హీరో అవ్వడానికే ఇష్టపడ్డారు కాదంటారా? నిజమే. యాక్చువల్లీ ఆ అప్రోచ్ నెగటివ్ అనేది నిజమే. అది చివరికి నన్ను నేనే క్రిటిసైజ్ చేసినంత వరకు వచ్చింది. మక్బూల్ సినిమాలో మీరు చాలా సంతోషించారు, అందులో మీరు హీరోగా చేశారు కదా. అవునవును, నేనెంతో సంతోషపడ్డాను. అది ఎంతో మంచి సినిమా, నా మనసుకు బాగా నచ్చింది కూడాను. ఎప్పుడైనా మీకు అనిపించిందా, అంటే ఇలాంటి ఒక మొహం పెట్టుకుని నేను అసలు హీరో అవ్వగలనా లేదా అని? యాక్చువల్గా నేను ఎంతో కాలం క్రితం వరకు నేను ఒక యాక్టర్ని అవ్వగలనా లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి నా ఫేస్ ఎవరితోనైనా మ్యాచ్ అవుతుందా, నా అలాంటి యాక్టర్లు ఎవరైనా ఉన్నారా లేదా అని చూసేవాడిని. ఆ తర్వాత ఎలాంటి మొహాలుంటే హీరోలు అవుతారు అని నన్ను నేనే కన్విన్స్ చేసుకునేవాడిని. మ్యాక్సిమం సూపర్ స్టార్స్గా ఉన్నవాళ్ళెవరూ గుడ్ లుకింగ్ అని నాకు అనిపించడం లేదు. అది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. రాజేష్ ఖన్నా గారు కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, దిలీప్ కుమార్ గారు కానివ్వండి. అంటే నేను వాళ్లతో నన్ను కంపేర్ చేసుకోవడం లేదు, కానీ ఉన్న పాసిబిలిటీస్ గురించి చెప్తున్నాను. జనం ఎప్పుడూ ఒక మనిషిలో ఉన్న పర్సనాలిటీని చూస్తారని నేను నమ్ముతున్నాను, వాళ్ళ లుక్స్ని కాదు. అవును, ఇది అన్కన్వెన్షనల్. పాన్ సింగ్ తోమరే మిమ్మల్ని చాలా పెద్ద హిట్ సూపర్ స్టార్గా మార్చింది కదా. అవును, పాన్ సింగ్ ఆత్మ తిరుగుతూ ఉన్నంత వరకు దేశం ఆయనకి న్యాయం చెయ్యనే లేదు. దేశంలో ఉన్న సిస్టమ్ ఆయనకి న్యాయం చెయ్యలేదు. అది మా స్టోరీ ద్వారా జనంలోకి రీచ్ అవుతుందని నమ్మా. మీరు ఏమన్నారంటే, నాకు న్యూస్లో ఉన్నట్టు తెలీదు, నాకు ప్రేమించడం రాదు, మీలో మీరు ఏదో ఒక లోటుని వెతుకుతూ ఉంటారు. ఆ మాట నిజమే, నేను లోట్లు వెతుక్కుంటూ ఉంటాను. కానీ పాన్ సింగ్ తోమర్ సక్సెస్ నాకు ఎంతో గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అందులో నాకు ఎలాంటి లోటు లేదు. పాన్ సింగ్ తోమర్ వల్ల నేను ఏ విధంగానూ బాధపడలేదు. కాకపోతే ఒకటి, మేము ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళ డ్యూ వాళ్లకు లభించిందా లేదా అన్న దిగిలే ఉండేది. అంతకు మించి ఆ సినిమా విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు. ఒక్కోసారి మీరు ఇలా కూడా లోటుగా ఫీల్ అయ్యేవారు, నాకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని. మాట్లాడలేను అంటే మాట్లాడలేను అనే చెప్పాలి. నేను అంత పాపులర్ అవ్వలేదనే చెప్పాలి. ముంబైలో నేను ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని. నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్తూ ఉండేవారు, అంటే ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఇన్ యూ షుడ్ ట్రై టు లెర్న్ ఇంగ్లీష్, లుక్ లైక్ ఇంగ్లీష్ క్లాస్, యూ షుడ్ లుక్ లైక్ హెరిట్. ఆ తర్వాత ఈ విషయం నాకెంతో ప్రాబ్లంగా ఉండేది. నా నమ్మకం ఏమిటంటే, లాంగ్వేజ్ ఎప్పటికీ మిమ్మల్ని హెరిట్గా మార్చదు, లాంగ్వేజ్ మిమ్మల్ని నిజాయితీపరులుగా మార్చదు. లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడొచ్చు, మీలో ఏముంది అన్నదే ముఖ్యం. కానీ ఇర్ఫాన్, ఏ ఒక యాక్టర్ అయితే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేడో, ఏ యాక్టర్ మోహం అయితే సరిగ్గా లేదని అనుకున్నారో, ఆయన హాలీవుడ్కి వెళ్ళి హీరోగా చేశారు. యాక్చువల్గా మొహమే కారణం. హాలీవుడ్కి నా మొహం ఎంతో బాగా నచ్చింది. వాళ్ళు నాకు ఎన్నో బుక్స్ ఇచ్చేవారు. వాళ్ళు నన్ను చూసి మెస్మరైజ్ అయిపోయారనే చెప్పాలి. కానీ హాలీవుడ్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పినప్పుడు నేనేం విన్నానంటే, ఇప్పుడు కూడా ఒక సినిమా వచ్చింది, లైఫ్ ఆఫ్ పై. అవును, ఇందులో చాలా డిఫరెంట్గా మిమ్మల్ని ఇంగ్లీష్ మాట్లాడమన్నారు. అవును, నన్ను వాళ్ళు ఇంగ్లీష్ అలాగే మాట్లాడమని చెప్పారు. వృత్తి అన్న తర్వాత నేను ఇక ఏ లోట్లు రానివ్వను.
అది మేము ఫర్ నేమ్ సేక్ బెంగాలీ యాక్సెంట్లో మాట్లాడి తీరాలి. అందుకు నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. అక్కడ వాళ్ళు మన ఏమన్నారంటే ఆడియన్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా, బెంగాలీ స్టైల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడారని? అది ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు. బెంగాలీ స్టైల్లో మాట్లాడాను. అది ఎలా అంటే ఇప్పుడు అది నాకు బొత్తిగా గుర్తుకు రావడం లేదు. కానీ వాళ్ళు లైఫ్ ఐపైలో ఏమన్నారంటే కెనడియన్ ఫ్రెంచ్ ఇండియన్ యాక్సెంట్ అన్నారు. నేను కెనడియన్ ఫ్రెంచ్ ఇండియన్ యాక్సెంట్కి ఎక్కడికి వెళ్ళాలి? అప్పట్లో నాకు ఒక ట్రైనర్ని హైర్ చేసుకోవాలన్న విషయం కూడా తెలీదు. ఆ తర్వాత నేనే ప్రిపేర్ అవుతూ ఉండడంతో 3-4 నెలలు వేస్ట్ అయిపోయాయి. షూటింగ్లో వాళ్ళు ఈ యాక్సెంట్ సరిగ్గా లేదని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు మీరు నార్మల్ యాక్సెంట్లో మాట్లాడండి అన్నారు. అప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో అది ఆ సినిమాలో కూడా ఇంగ్లీష్ యాక్సెంటే మాట్లాడాను. ఆ సినిమాలో వాళ్ళు ఏ యాక్సెంటు అడగలేదు, ఎందుకంటే అందులో నేను ఒక ఇండియన్గా యాక్ట్ చేశాను. కానీ అమెరికన్ యాక్సెంట్ అవసరమైంది. మన ప్రజలందరూ కూడా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఇంగ్లీష్ రాకపోయినా అమెరికన్ యాక్సెంట్లో ఎలా మాట్లాడొచ్చు అని. ఈ మధ్య ఎన్నో ఇన్స్టిట్యూట్స్లో నేర్పిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు నైట్ సర్వీసెస్ కూడా వచ్చాయి, ఫోన్లో మాట్లాడుతున్నారు. కాల్ Call సెంటర్స్. centers. కాల్ సెంటర్స్. ఇంకో ఆరోపణ ఏంటంటే మీరు నమ్మలేని రోల్స్ను కూడా చేయాల్సి వస్తుందని మీరు చెప్పారట. ఎన్నోసార్లు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనిషికి డబ్బు ఎంతో అవసరం అవుతుంది. అలాంటి సమయాల్లో మరో దారి లేక చెయ్యాలి. హ, పర్వాలేదు, మీరు ఎంతో నిజాయితీగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. డబ్బు కోసం కొన్ని చేయకూడని రోల్స్ చేయాల్సి వస్తుందని ఏం ఒప్పుకున్నారు. చేస్తాం, చేయాల్సిన అవసరం వచ్చింది, చేశాం. కానీ ఆ ఫీలింగ్ మనసుని బాధ కలిగిస్తూ ఉంటుంది. సార్, ఒక ప్రశ్న అడగనా? మీరు చాలా సినిమాలు చేశారు కదా, అందులో ఏ క్యారెక్టర్ మీరు బాగా ఎంజాయ్ చేశారు? పాన్సింగ్ తోమర్ క్యారెక్టరా లేక రొమాన్స్ క్యారెక్టరా? రెండు, పాన్ సింగ్ తర్వాత అదే రొమాన్స్. బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? రియల్ లైఫ్లో రొమాన్స్. ఆ తర్వాత సినిమాలో పాన్ సింగ్. మీన్స్ రొమాంటింగ్ ఎక్కువ? అవును. చూడండి, రొమాన్స్ ఎలాంటి విషయం అంటే, రొమాన్స్ మన ఈ ఈ భూమి మీద మనం పుట్టాం. ఈ జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కౌంటర్ చేయడానికి రొమాన్స్ చాలా అవసరం. రొమాన్స్ మనకి ఎంతో శక్తినిస్తుంది ఈ చేదు అనుభవాలతో పోరాడడానికి. థ్యాంక్ యూ సార్. కానీ ఇది నిజమేనా? సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేయాలంటే మీరు చాలా ఇబ్బంది పడేవారట. నా ఆలోచన ఒకటే, ఎదురుగా యాక్ట్ చేసిన పార్ట్నర్కి ప్రాబ్లం అనిపించకూడదు, వారి మొహంలో చేంజెస్ ఏమీ ఉండకూడదు. ఆ విషయమే ఆలోచించేవాడిని. ఒకవేళ నా ఎదురుగా ఉన్న పార్ట్నర్ కంఫర్టబుల్గా ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. నేనేం విన్నానంటే హాలీవుడ్లో డైరెక్టర్స్కి మీరు ఇలా సజెస్ట్ చేశారు, ఇండియాలో ఇంటిమేట్ సీన్స్ అన్ని కూడా బట్టలు వేసుకునే చేస్తారని. యాక్చువల్గా నాకు సిగ్గు అనిపించింది. నాకు బాడీ చూపించడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఇంటిమేట్ సీన్ ఉంది, మీరు కుర్తాని విప్పేయండి అని చెప్పి నేను కుదరదని చెప్పాను. వెంటనే ఆయన మీరు నిద్రపోయేటప్పుడు కూడా బట్టలు వేసుకునే నిద్రపోతారా అని అడిగారు. మా ఊళ్ళో అలా పడుకోమని చెప్పాను. మేం బట్టలు వేసుకునే పడుకుంటామని చెప్పాను. కానీ వాళ్ళ దేశంలో ఏమిటంటే మీరు ఒంటరిగా పడుకున్నా సరే, ఎవరితో ఉన్నా పడుకున్నా సరే బట్టలన్నీ విప్పేసే పడుకోవాలి. వాళ్ళు అలాగే పడుకుంటారట. నేనేం చెప్పానంటే ఇది ఇండియా, నేను చేసేది ఇండియన్ క్యారెక్టర్, వాళ్ళు ఎలా ఉంటారో నేను అలాగే ఉంటాను. నేను కుర్తా వేసుకునే పడుకున్నాను. యాక్చువల్గా నాకు సిగ్గు అనిపించింది. నాకు బాడీ చూపించడం ఇష్టం లేదు, అందుకే అలా పడుకున్నాను. ఇర్ఫాన్, నా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అలాగే చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను అడుగుతాను, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇర్ఫాన్ గారి మీదున్న ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. మీరేమంటున్నారంటే సరస్వతి సినిమాలో ఉండి తీరాలి, పవిత్రత ఉండాలి. మరి మల్లికా షరావత్ని మీరు కిస్ చేశారు కదా, అది ఎలా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఫిల్మ్ స్టార్ ఇర్ఫాన్. ఆప్కి అదాలత్లో ప్రజల తరపు నుంచి ఇర్ఫాన్ మీదున్న తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఇర్ఫాన్ మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన సినిమాల్లో ఉన్న ట్రెడిషన్స్ ని పూర్తిగా మార్చాలనుకుంటున్నారు. ఇర్ఫాన్, మీరు చెప్పారు కొన్నిసార్లు డబ్బు కోసం పనిచేయాల్సి ఉంటుంది అని. అలా డబ్బు కోసం పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందట. కానీ మన ఇండస్ట్రీలో ఉన్న శాపం ఏంటంటే పెద్ద స్టార్స్ అందరూ కూడా డబ్బు కోసమే పనిచేస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కేవలం డబ్బు కోసమే యాక్ట్ చేస్తారనేది నేను ఒప్పుకోలేను. నేనేమంటానంటే 100 కోట్లు రాకపోతే వాళ్ళు పెద్ద స్టార్స్ కాదు.
ఫిలిమ్స్కి వాళ్ళు ఇటువంటి విచిత్రమైన శాపాన్ని ఇచ్చారు. సాంప్రదాయాల్ని బద్దలుకొట్టడం నా ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాను. ఇది నాకు పైవాడు నన్ను ఈ మిషన్ కోసమే పంపించాడు. నేను సాంప్రదాయాల గురించి ప్రశ్నలు లేవదీస్తాను, అందుకోసమే నిలబడతాను కూడా. మీరు ఏమంటున్నారంటే ఈ 100 కోట్లు తీసుకునే ఫిలిం స్టార్స్ వాళ్ళని బ్రేక్ చేసి మీరు రాత్రికి రాత్రే 1000 కోట్ల స్టార్ అయిపోతారా? నేను 1000 కోట్ల మనిషినే. నా సినిమాలు నేను చెప్పేది ఒకటే, సినిమాని చూసుకున్నారంటే అదొక విచిత్రమైన మిక్స్చర్. ఇందులో సరస్వతి, లక్ష్మి ఇద్దరూ కలగలిసే ఉంటారు. ఇది తేలికైన మిక్స్చర్ కాదు. ఇక్కడ కథకుండే ప్రాముఖ్యత ఎంతో పవిత్రమైన విషయం. దాని ద్వారానే నేను కోట్ల మంది ప్రజల్లోకి చేరిపోగలను. ఇదే దానికున్న శక్తి. ప్రజల్లోకి నేను సులభంగా వెళ్ళి చేరగలను. అలా ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోవచ్చు. ఇర్ఫాన్, మీరు ఏమంటున్నారంటే సినిమాలో సరస్వతి ఉండాలి అంటే పవిత్రత ఉండాలి, అది చక్కగా ఉండాలంటున్నారు. అయితే మల్లికా షరావత్తో మీరు ఒక కిస్సింగ్ చేశారు కదా, దాని గురించి ఏమంటారు? అది పవిత్రమైనదా? ఆవిడ లక్ష్మీదేవిలా కనిపించింది. అప్పుడు నా మనసులోకి లక్ష్మీదేవి వచ్చింది. ఆ తర్వాత మీరు సాత్ కున్ మాఫ్ సినిమాలో యాక్ట్ చేశారు. అది యాక్చువల్లీ ఆ రోల్, దాన్ని ఎడిట్ చేసిన పద్ధతి చూశారంటే అది దారుణంగా మారిపోయింది. కానీ అది అంత దారుణమైంది కాదు. కానీ విశాల్ గారితో నేను పని చేయాలి, ఆయన నాకు ఆఫర్ చేసినప్పుడు నేను పని వెతుక్కుంటూ ఉన్నాను. నాకు రోల్ నచ్చలేదన్నది నిజమే. ఆయన వైఫ్ బీటర్ అని చెప్పగానే ఓ ఏమిటిది అని నేనెంతో బాధపడ్డాను. దీని ద్వారా నేనేమి ఎక్స్ప్లోర్ చేయగలను, ఏమి నేర్చుకోగలను అని నాకు అనిపించింది. అంటే ఓ మహిళని కొట్టడం, ఆమెను హింసించడం, కానీ కొంచెం వర్కౌట్ చేశాను. చివరికి ఎడిటింగ్లో వాళ్ళు చాలా వరకు తీసేశారనే చెప్పాలి. కానీ ఇది నిజమే కదా, మీరు చాలా సినిమాలు సైన్ చేశారు. అవన్నీ మీరు ఇష్టపడి చేయలేదు, డబ్బు కోసమే చేశారు. కానీ ఆ సినిమాలన్నీ సరిగ్గా ఆడలేదు. అవును, ఆ విధంగా జరిగింది. కానీ విషయం ఏమిటంటే ఇది జీవితం. మనిషి ఎంతో ఎక్స్పెరిమెంట్ కోసం చేస్తూ ఉంటాడు. అవన్నీ హిట్ అవుతాయా లేదో తెలీదు. కానీ ఆ సినిమాలు మీరు ఏ సినిమా చేసినప్పుడు ఈ సినిమా మనం చేయకూడదని మీ మనసుకు అనిపించింది, అది చెప్పగలరా? ఎన్నో సినిమాలున్నాయి, కానీ పేర్లు చెప్తే బాగుండదు. ఎందుకంటే డైరెక్టర్కు తను తీసిన సినిమా మంచి సినిమా. సో ఆయన ఎందుకు మనం బాధ పెట్టాలి? అటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. సెట్లోకి ఎంటర్ అవ్వగానే నేను తప్పు చేశానని అనిపిస్తూ ఉండేది. కానీ నేను డబ్బు తీసుకుని సంతకం చేసినందువల్ల తప్పదు, ఎలాగో చేసి తీరాలి. అందుకే ఇష్టం లేకపోయినా ఆ రోల్స్ చేయాల్సి వచ్చింది. ప్రొఫెషనల్ కమిట్మెంట్ కదా. ఒప్పుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయడం అనేది మన బాధ్యత. పెళ్లి చేసుకుని ఆ జీవితం నచ్చకపోయినా దాన్ని వెంటనే వదిలేయలేం కదా. సో అడ్జస్ట్ అయి బతకాల్సిందే. మీ సినిమాలు కానివ్వండి లేదా మీ యాక్టింగ్ కానివ్వండి, దానికి అసలైన జడ్జ్ మన ప్రజలే. మిమ్మల్ని ఇక్కడ చాలా మంది ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మీరు అడగాల్సిన ప్రశ్న అడగండి. తర్వాత ప్రశ్న ఎవరు అడగాలనుకుంటున్నారు? అదిగో అక్కడ మైక్ ఇవ్వండి, సెకండ్ రోలో. మీరు ఎలాంటి రోల్ని మళ్ళీ చెయ్యకూడదు అనుకుంటున్నారు? అది జే హనుమాన్లో రోలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, మీ సినిమా థ్యాంక్ యూ వచ్చింది. అందులో మీకు గుర్తుండే ఉంటుంది. అందులో ఒక డైలాగ్ ఉంది, అమ్మాయిలు ఆడవాళ్ళ గురించి బాగా తెలుసని. నిజమే, అది నిజమే. సార్, మీ దగ్గర కొన్ని నేర్చుకోవాలి. టిప్స్ ఉంటే కొంచెం చెప్పరా ప్లీజ్? ఓకే, ఇప్పుడు నేను మీకు టిప్స్ ఇస్తాను. ఒక మనిషిలో చూసుకుంటే ఒక మగాళ్ళలో మగాడు ఉంటాడు, ఆడది ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. అలాగే ఓ ఆడదానిలో ఆడది ఉంటుంది, మగాడు ఉంటాడు. మీలో ఉన్న ఆడదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీ కెరియర్లో ఉండే జర్నీ అది ముంబై నుంచి హాలీవుడ్, ఇంటర్నేషనల్ వరకు ఉంది. మీరు ఎప్పుడు హాలీవుడ్లో సెటిల్ అవ్వాలనుకోలేదా? నాకు 1-2 సార్లు అలా అనిపించింది. నాకు ఆపర్చునిటీ కూడా వచ్చింది. కానీ నేను ఇప్పుడున్నటువంటి స్టేజ్లో ఒకవేళ నేను యంగ్గా ఉండి అప్పుడు నాకు ఆ అవకాశం వచ్చుంటే ఒకవేళ ఈ దేశం వదిలి అక్కడికి వెళ్ళుండేవాణ్ణేమో. కాకపోతే నేను ఎన్నోసార్లు చూశాను, ఎన్నో దేశాలకు కూడా వెళ్ళాను. కెనడాకి వెళ్ళాను. అక్కడ 40 ఏళ్లు దాటి ఓ మనిషి పనిచేస్తున్నాడంటే వాడు బాధతోటే ఉంటాడు. వాడిని చూస్తేనే తెలుస్తుంది.
యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు చేయడానికి చాలా విషయాలుంటాయి. నేను చూసిన చాలా మందిలో వాళ్ళందరూ కూడా రూల్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఇది న్యాచురల్. సో ఈ స్టేజ్లో నేను ఇంకొక కంట్రీకి వెళ్ళలేను, నా వల్ల కాదు. నాకు నా కంట్రీలో ఉండడం, ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడమే కరెక్ట్ అని అనిపించింది. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను. ఇర్ఫాన్, మీరు ఇక్కడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నారు, ఇక్కడే పనిచేయాలనుకుంటున్నారు, నియమాలు మార్చాలనుకుంటున్నారు. ఇక్కడున్న నియమాలు ఏంటంటే ఫిలిం స్టార్స్ గురించి గాసిప్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ మీ లైఫ్ ఎంత బోరింగ్ అంటే ఎంత వెతికినా ఏ గాసిప్ దొరకల. అయితే నేను చాలా మంచి ఆపరేటర్ని. నాకు ఒక 2-3 విషయాలు దొరికాయి. అందులో ఒక న్యూస్ ఏంటంటే మమతా పటేల్ మీ మీద కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపణ వేశారు. నిజానికి నాకు వాళ్ళకి ఆ రోల్ ఇవ్వండి, వీళ్ళకి ఈ రోల్ ఇవ్వండి అని చెప్పే అంత అర్హత లేదు. ఇంతవరకు అటువంటి అవకాశం రాలేదు. ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా మీకు చెప్తాను. ఇంకో న్యూస్ కూడా వచ్చింది. అదేంటంటే మాహి వల్ల ఇర్ఫాన్ ఇంకా తిమాన్సి మధ్య అపార్థాలు జరిగాయట. ఇప్పుడు ఈ విషయం మాహీనే అడగాలి. ఈ విషయంలో నేనేం చెప్పినా ఇప్పుడు మభ్యపెడుతున్నట్టే ఉంటుంది. మాహి ఎంతో స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. అలాగే నాకు తిమాన్సికి మధ్య విభేదాలు రావడానికి ఇంకొక అమ్మాయి అవసరం లేదు. మా మధ్య విభేదాలు రావాలనుకుంటే అవే వస్తాయి, ఎవరో అక్కర్లేదు. మీది చాలా మంచి ఫ్రెండ్షిప్ అని నేను విన్నాను. అవునవును, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. వాడి గురించి చెప్పాలంటే నేను వీలైతే అన్ని జన్మల్లోనూ వాణ్ణి నేను తప్పకుండా కలవాలి. వాడు నా స్నేహితుడు, నాకెంతో గర్వంగా ఉంది. వీలైతే వాణ్ణి బలవంతంగా తీసుకువెళ్ళి నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. మీకు మీ లైఫ్ అసలు బోరింగ్గా అనిపించట్లేదా? నేను చాలా కష్టపడిన తర్వాత నాకు 2 గాసిప్లే దొరికాయి. అందుకే నేను ముందే చెప్పాను, దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదని. నేను మహిళల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ దేనికోసం ప్రయత్నించాలో అది చేయకుండా వదిలేశాను. ఇర్ఫాన్ గారు, మేమేమనుకుంటున్నామంటే మీరు ఇలాంటి నియమాలన్నింటినీ బద్దలు కొట్టాలి. అది మాత్రమే కాదు, మీరు మంచి నియమాల్ని సృష్టించాలి. అదే మా కోరిక. ఇప్పుడు ఇంకొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫిలిం స్టార్ ఇర్ఫాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ మనం విచారిద్దాం. నేను యాక్టర్ని కాదు, సో యాక్టింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అందువల్ల నాకు యాక్టింగ్ నేర్చుకోకుండా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అనిపించింది. సో అప్పట్లో నాకు ఆ ప్రెషర్ ఉండేది, ఇప్పుడేం లేదు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఫిలిం స్టార్ ఇర్ఫాన్ ని మనం ప్రశ్నలు అడుగుతున్నాం. చూడండి, ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఇర్ఫాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా ప్రెషర్లోనే ఉంటారు. ఇర్ఫాన్, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు మీరు ఎప్పుడు కూడా ఒక ప్రెషర్లోనే ఉంటారట, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారట. నా మొహం చూస్తే అలా అనిపిస్తుందేమో, కానీ నేనేం ఆలోచించను. మీ వైఫ్ ఇంటర్వ్యూ ఒకటి చూసాం. అందులో ఆవిడ ఏమన్నారంటే పర్ఫార్మెన్స్ విషయంలో ఆయన ఎప్పుడు కూడా టెన్స్డ్ గానే ఉంటారు, పిచ్చి పట్టినట్టుగా ఎప్పుడు మెగ్లోమేనియాలోనే ఉంటూ ఉంటారన్నారు. అది అప్పట్లో నేను ఎన్ఎస్డి పూర్తయి బయటకు వచ్చిన తర్వాత ఆ క్రాఫ్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండేది. నేను ఎన్ఎస్డి నాకు బాగా నేర్పిస్తుందని అనుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే మీరుగానే ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుని తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంది. ప్రాక్టికల్గా మనం అంతా చదివి పూర్తి చేసి తెలుసుకోవడం. కానీ ఇది అటువంటిది కాదు, ఇది వేరే ప్రాసెస్. డాన్స్ అదే వస్తుంది, పాటలు కూడా అవే వస్తాయి. బట్ నేను యాక్టర్ని కాదు కదా, సో నేర్చుకోవాల్సి వచ్చింది. దాంతో నేను యాక్టింగ్ నేర్చుకోకుండా ఇక్కడ ఎలా ఉండగలను అని అనిపించింది. అందువల్ల నాకు కాస్త ప్రెషర్ ఉండేది, కానీ ఇప్పుడేం లేదు. సరే, అయితే మీరు మాకు దీనికి కారణమేంటో చెప్పండి. మీ పేరు షహాబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్. అవును. మీరు ఆ పూర్తి పేరుని కత్తిరించి చిన్న చేసేశారు. అవును. మీరు పెరిగిన తర్వాత దాన్ని ఇంకా చిన్న చేసేశారు. ఇంకా పెరిగిపోయానంటే నేను ఇర్ఫాన్ని కూడా కట్ చేస్తాను. ఒకవేళ దీనికి ఇదే కారణమా? మీరు ఖాన్గా ఉన్నందువల్ల అమెరికా ఎయిర్పోర్ట్లో మీ బట్టలు ఊడగొడతారని భయపడ్డారా? పాస్పోర్ట్ అది విషయం ఏమిటంటే, ప్రాబ్లం ఏంటంటే మనం పాస్పోర్ట్లో సర్నేమ్ రాయాల్సి వస్తోంది. ఇక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి. మనం మన మతం ఏమిటో చెప్పి తీరాలి. నా దృష్టిలో మాత్రం మతం అనేది ఒక ప్రైవేట్ విషయం. అది మనకి మన దేవుడికి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం, పూర్తిగా ప్రైవేట్ విషయం. దాన్ని ఏ ఫామ్లోనూ రాయవలసిన అవసరం లేదు. లోకాన్ని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను.
అయితే నా ప్రశ్న ఏంటంటే, మీకు ఖాన్ అనే పేరున్నందువల్ల మిమ్మల్ని అమెరికన్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా అండర్ అరెస్ట్? అవును, ఎయిర్పోర్ట్లో ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. అది నాకు ఎంతో కష్టం అనిపించింది. ఒకసారి వాళ్ళ మీద నేను విసుక్కున్నాను కూడా, నన్ను అడ్డుకున్న పోలీసుల్ని. నేను వాళ్లతో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ ఏ వీసా, వై డూ యూ ఇష్యూ ఏ వీసా టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్ అని. దాంతో వాళ్ళు కొంచెం విచిత్రంగా రియాక్ట్ అయ్యి ఏం చెప్పారంటే, ఆర్ యూ థ్రెటనింగ్ మీ అని చెప్పారు. నేను ఇది థ్రెటనింగ్ ఏమీ కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అన్నాను. వాళ్ళు కాస్త విచిత్రంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇమిగ్రేషన్ ని క్రాస్ చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ ని తీసి చెక్ చేసి జస్ట్ వెయిట్ అని ఒక మాటని తేలిగ్గా చెప్తారు. సడన్ గా లేచి పాస్పోర్ట్ ని క్లోజ్ చేస్తారు. తర్వాత ఇద్దరు పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, పిస్టల్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టేస్తారు. అక్కడ మనమేమీ మాట్లాడలేం, ఫోన్స్ చేసుకోలేం, ఫోన్ని టచ్ చేయడం కూడా కుదరదు. మనల్ని పికప్ చేసుకునే వెహికల్కి కాల్ చేయలేం, మాట్లాడకుండా మౌనంగా కూర్చోవాలి. జస్ట్ సిట్. సార్ ఏమైంది? జస్ట్ సిట్. ఫోన్ నో. అప్పుడు మనకి మన మీదే విసుగొస్తుంది. ఇది ఒక హ్యూమిలిటీ అయిన విషయం. మనం వాళ్ళతో నా పేరు ఇంకొకరి పేరుతో సిమిలర్గా ఉందా అని అడిగినా వాళ్ళు ఏమీ చెప్పరు. మన మాటకి రిప్లైయే ఇవ్వరు. క్లియర్ అయిన తర్వాత కారణం ఏమిటని అడిగితే, గో ప్లీజ్ గో. ఖాన్ అనే పేరుని మీ పేరు నుంచి తొలగించిన తర్వాత ఇదంతా మీకు కొంచెం ఈజీగా మారిందా? ఏది ఈజీగా మారలేదు. పాస్పోర్ట్లో కాననేగా ఉంది. సో అందులోంచి నేను బయటపడలేకపోయాను. అందువల్ల ఎప్పుడు నేను వెళ్ళినా ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాను. ప్రొడక్షన్స్ పిలిచారంటే నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయను. ఒకవేళ వాళ్ళు చెక్ చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని. వాళ్ళు భయపడిపోతారు. నేను ముందే చెప్పేస్తాను, నన్ను ఎక్స్ట్రా చెక్ కానీ మీరు చేయకూడదు అని. హాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు, మిమ్మల్ని గుర్తుపడతారు కదా? నో, వాళ్ళ సిస్టమ్ ఎలాంటిదంటే వాళ్ళ సిస్టమ్ని ఎక్కువగా ఫాలో అవుతారు. నేను వాళ్ళకి ఎవరినో తెలుస్తుంది, అయినా కూడా వీళ్ళలో ఏవైనా ఉందేమోనని చెక్ చేస్తారు. వాళ్లకు బాగా తెలుసు ఇతను స్పైడర్ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేసిన వాడేనని. అయినప్పటికీ బట్ స్టిల్. సలాం ముంబై నుంచి స్పైడర్ సినిమా వరకు మీ ప్రయాణంలో చాలా అచీవ్మెంట్ చేశారు. ఇందులో మీకొక తోడుగా ఉంటుంది సార్, చాలా తోడుగా ఉంటుంది. అది మీ కళ్ళు. అదేంటంటే మీ కళ్ళే సగం యాక్టింగ్ చేస్తుంది. అది మీ వరం అనుకుంటా. సో అది మీరు అన్ని సినిమాలో యూజ్ చేస్తారా? మీరిచ్చిన కాంప్లిమెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నారు. చూడండి, ఇందులో ప్రత్యేకంగా నా ప్రయత్నం అంటూ ఏమీ లేదు, అంతా ఆ దేవుడిచ్చిందే. బట్ ఈ కళ్ళకి సంబంధించి మీరు ఏం చేస్తున్నారో, మీలో ఎలాంటి ఆలోచనలుంటాయో అవి మీ కళ్ళల్లో ఇంప్రెషన్గా బయటకొచ్చేస్తాయి. తర్వాత జీవితంలో నాకు ఎన్నో లోపాలున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కళ్ళల్లో కనిపించవచ్చు. సో వీటిని మనం డెలిబరేట్గా యూజ్ చేయలేం. సో నేను డెలిబరేట్గా నా కళ్ళని ఇలా చేస్తే ఇలా కనిపిస్తాయని ఎప్పుడూ యూజ్ చేయలేదు. మీరు యూజ్ చేయలేదా? లేదు, ఎప్పుడూ యూజ్ చేయలేదు. బట్ ఇట్స్ ఇన్ఫెక్టిబుల్ సార్. ఇట్స్ ఏ Thank you. కాంప్లిమెంట్. Thank థ్యాంక్ you యూ so సార్. మీ ఫ్రెండ్ క్యామ్ షుగర్ ఇంటర్వ్యూ నేను చదివాను. అందులో ఒక ఇంటర్వ్యూలో ఈయన సెక్స్ అపీల్ అది ఇంటెలెక్చువల్ అమ్మాయిల్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుందట. ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే అది మిగిలిన వారిని హిట్ చేయదు అని. అది ఆయన గొప్పతనం. కానీ మీరు మిగతా వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయాలని అంటున్నారా? చేసి తీరాలి. అది మిగిలిన వారిని కూడా అట్రాక్ట్ చేయాలి కదా. ఎందుకంటే నా దృష్టిలో ఎంతో ముఖ్యమైంది ఇదే కదా. ఆడవాళ్ళు ఎలా చూస్తారో, వాళ్ళకి నా మీదున్న అట్రాక్షన్ ఏమిటి, ఒకవేళ వాళ్ళు నా కోసం ప్రార్థించారంటే నా జీవితం సక్సెస్ అయినట్టే కదా, జన్మ సాఫల్యమైనట్టే. దానికి కళ్ళని వాడాలంటారా? అప్పుడప్పుడు. సార్ 1988 సలాం బాంబే నుండి సహేబ్ బేబీ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ వరకు మీ కెరీర్లో మీరు చాలా బాగా పయనించారు. సార్ మీకు సంబంధించినంతవరకు చాలా టఫెస్ట్, చాలా కఠినంగా ఉన్న రోల్ ఏదో చెప్తారా? యాక్చువల్గా నా సినిమా లైఫ్ ఆపై ఎంతో ఛాలెంజింగ్ అని చెప్పాలి. అందుకో కారణం కూడా ఉంది. అందుకు నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అందుకు నాకు పెట్టిన డిమాండ్స్, నేనొక ఫ్రేమ్ వర్క్లో వర్క్ చేసి తీరాలి. ఆ తర్వాత ఒకసారి ఫిలిం షూట్ జరిగాక ఒక యాక్టర్తో దాన్ని పూర్తిగా స్క్రాప్ చేసేశారు. వాళ్ళు ఇంకొక యాక్టర్ని పిలిచాక అతనితో నేను ఫుల్ మూవీ చేయాల్సొచ్చింది. ఒక్కోసారి ఆ సీన్ని రీషూట్ చేస్తూ ఉంటారు, కానీ ఎమోషనల్స్ అనేవి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అందులో లాస్ట్లో నా స్పీచ్ ఉంటుంది. ఆ బైక్ మీద అది వినడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అది ఒక రోల్. ఇంకోటి ఇన్ ట్రీట్మెంట్ అని ఒక సిరీస్, ఏబ్రియల్తో ఇన్ ట్రీట్మెంట్, దాని 3rd సీజన్. అందులో నా స్టోరీ ఉంటుంది. నా మీద తర్వాత ఒక ఫుల్ సిరీస్ కూడా వచ్చింది. అదెంతో కష్టం. నేమ్సేక్ క్రాక్ చేయడం అనేది ఎంతో కష్టం. దీనికి కారణం ఏంటి? హాలీవుడ్లో మీకు చాలా చిన్న రోల్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫిలిం రిలీజ్కి ముందు దాన్ని బాగా కట్ చేసి ఇంకా చిన్న చేస్తారు.
మీకు అది నచ్చింది కానీ ఇక్కడ పెద్ద రోల్స్ ఇస్తుంటే మీకు నచ్చలేదా? హాలీవుడ్లో యాక్ట్ చేయడం అంటే అవి చిన్న రోల్స్ అనే విషయం నేను చెప్పలేను. మీరు స్పైడర్ మ్యాన్ వదిలేయండి. నేమ్ సేక్ గురించి చెప్పాలంటే ఆ సినిమాలో నాది పెద్ద రోల్ ఏం కాదు. కానీ సినిమా చూశాక ఆ మెయిన్ స్టోరీ నా మీద రన్ అవుతుంది అనిపించింది. నాదే మెయిన్ రోల్ అయింది. తర్వాత లైఫ్ ఆఫ్ పై సినిమా గురించి చెప్పాలంటే అందులో కూడా చిన్న రోలే. అవును చిన్నదే, కానీ చిన్న రోల్ అయినా కూడా అదే సెంట్రల్ రోల్ అయింది. సినిమా పూర్తవుతూ క్లైమాక్స్ సీన్లోకి వచ్చేటప్పటికి ఫుల్ యాక్షన్ ఉంటుంది, ఇంకా ఏదేదో జరుగుతుంది. ఆ డైరెక్టర్ ఫుల్గా నా పెర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంది అని చెప్పారు. దాంతో ఆయనంతా నా భుజాల మీద పెట్టేశారు. సముద్రం మీద ఫుల్ జర్నీ, 100 కోట్ల రూపాయల ఖర్చు అంతా నీ భుజాల మీదే ఉంది, నువ్వు సరిగ్గా చేయలేదంటే సినిమా ఆడదు అన్నారు. సో అంత పెద్ద బాధ్యతని నిర్వర్తించారంటే అది డెఫినెట్గా చిన్న రోల్ అని మనం చెప్పలేం. ఇర్ఫాన్, మేము మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాం. మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగాం, మీ గాసిప్స్ గురించి చాలా కష్టపడి వెతికాను, అలాగే మీ హాలీవుడ్ సినిమాల గురించి, ఇంకా ముంబై ఫిలిం ట్రెడిషన్స్ గురించి అడిగాను. మీరు అన్ని ప్రశ్నలకి చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ అంశు చతుర్వేది తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఆప్కి అదాలత్లో మనం కేసు నడిపింది ఫిలిం స్టార్ ఇర్ఫాన్ గారి మీద. ఇప్పుడు మన ఆప్కి అదాలత్లో మన జడ్జ్ అయిన అంశు చతుర్వేది గారి తీర్పేంటో విందాం. ఇప్పుడు ఈ న్యాయస్థానం ఏం నిర్ణయించుకుందంటే ఇర్ఫాన్ తన అమ్మతోటి నేను ఆడ్డానికి పాడ్డానికి వెళ్ళను అని చెప్పారు. అలాగే ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చారు గానీ ఆటపాటల జోలికి వెళ్ళలేదు. సో మీరు జైపూర్ యూనివర్సిటీలో టీచర్ అయ్యారో లేదో, మీరు యాక్టింగ్ని ఇండస్ట్రీకి బాగా నేర్పించారు. యాక్టింగ్ చేస్తూనే ఉండండి. అలాగే మీరు చెప్పినట్టుగా ప్రజల్ని మీ కళ్ళతో బంధించండి. చాలా చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. మాకు బాగా నమ్మకం ఉంది ఇర్ఫాన్ ఇదే విధంగా ముంబైలో, హాలీవుడ్ లో మన ఇండియా పేరు కాపాడతారు, అలాగే ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, అలాగే ప్రజలకి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ వివిధమైన రోల్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన సక్సెస్ లో ఎప్పుడు టాప్ లెవెల్లో ఉంటూ ఉంటారు. ఈ షోని మనం ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ షోలో ఇంకొక పర్సనాలిటీతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.